ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో భిన్నమైనది? ఆన్సర్ సమబార రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆనకట్టలు నిర్మించడానికి ఉపయోగపడే రేఖలు ఏవి? ఆన్సర్ కాంటూర్ రేఖలు. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖనే కాంటూర్ లేదా సమతల రేఖ అంటారు. భూస్వరూపాన్ని బట్టి ఈ కాంటూర్ రేఖలు వంకర టింకరగా ఉండవచ్చు. ఇవి ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. నెక్స్ట్ క్వశ్చన్, ఆకార రేఖల ద్వారా దీనిని తెలుసుకోవచ్చు. ఆన్సర్ లోయలను. నెక్స్ట్ క్వశ్చన్, కాంటూర్ రేఖల మధ్య దూరం దీని మీద ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ భూస్వరూపం. కాంటూర్ రేఖల మధ్య దూరం ఈ భూమి స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూర్ రేఖలు ఒకదానికొకటి దగ్గర ఉంటాయి. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక పటాల లక్షణం కానిది ఏది? ఆన్సర్ వివిధ పంటలు పండే ప్రాంతాలను సూచిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, కాంటూర్ రేఖలు అనగా? ఆన్సర్ సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్, కాంటూర్ రేఖల లక్షణం కానిది? ఆన్సర్ కాంటూర్ రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు తీరంలో లేని రాష్ట్రం? ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, కాంటూర్ రేఖలు సమదూరంలో ఉన్నచో? ఆన్సర్ వాలు ఒకే విధంగా ఉందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, మానచిత్రంలో ఈ గుర్తు రేఖ ద్వారా సూచిస్తుంది. ఆన్సర్ నది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వాలు ఎత్తుగా ఉన్నచో కాంటూర్ రేఖలు ఎలా ఉంటాయి? ఆన్సర్ దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్చు తగ్గులున్న ప్రాంతంలోని రెండు ప్రదేశాల మధ్య రోడ్లు వేసేటప్పుడు ఏ మార్గంలో రోడ్లు వేయాలో నిర్ణయించడానికి ఉపయోగపడే పటాలు? ఆన్సర్ ఎత్తులను చూపే పటాలు. నెక్స్ట్ క్వశ్చన్, కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే? ఆన్సర్ తక్కువ వాలు ఉందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, కోకోనా బీచ్ ఏ దేశంలో గలదు? ఆన్సర్ బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎస్ఎల్ అనగా?
ఆన్సర్ సముద్ర మట్టం మీన్ సీ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు కాంటూర్ రేఖల మధ్య దూరం దీని స్వరూపంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ భూమి. నెక్స్ట్ క్వశ్చన్. నింపురు గ్రామం సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ఆన్సర్ 50 మీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలకు ఏమని పేరు? ఆన్సర్ కాంటూరు రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్. భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే? ఆన్సర్ కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. MSL అనగా? ఆన్సర్ మీన్ సీ లెవెల్. నెక్స్ట్ క్వశ్చన్. లిబియా అను పేరు గల దేశం ఈ ఖండంలో ఉంది. ఆన్సర్ ఆఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రదేశం యొక్క ఎత్తు ఇక్కడి నుండి లెక్కిస్తారు. ఆన్సర్ సముద్ర మట్టం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో మంచుతో కప్పి ఉన్న ఖండం ఏది? ఆన్సర్ అంటార్కిటికా. నెక్స్ట్ క్వశ్చన్. ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి ఉపయోగపడేవి? ఆన్సర్ గుర్తులు. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ పీఠభూమిని విభజించే నదులు? ఆన్సర్ కృష్ణా మరియు గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్. మంజీరా నది ప్రవాహ మార్గంను పటంలో చూపుటకు ఉపయోగించేది? ఆన్సర్ రేఖ గుర్తు. నెక్స్ట్ క్వశ్చన్. దిక్కులు దూరం తెలుపని చిత్రం? ఆన్సర్ చిత్తు చిత్రం. నెక్స్ట్ క్వశ్చన్. రంగుల ద్వారా వివిధ ప్రాంతాలను, రకరకాల భూస్వరూపాలను, వాటి ఎత్తులను తెలిపే పటాలు? ఆన్సర్ భౌతిక పటాలు. నెక్స్ట్ క్వశ్చన్. సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? ఆన్సర్ 2 మరియు 3 కాంటూర్ రేఖలు మరియు సమతల రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్. హెచ్చు తగ్గులున్న ప్రాంతంలో రెండు ప్రదేశాల మధ్య రోడ్లను నిర్మించేటప్పుడు వినియోగించే పటాలు? ఆన్సర్ కాంటూర్ పటాలు. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర మట్టంకి సంబంధించి సరికాని వాక్యం? ఆన్సర్ సముద్రపు అలలు స్థిరంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. సరికాని వాక్యం గుర్తించుము. ఆన్సర్ ఒక ప్రదేశం ఎత్తు పల్లాలను రేఖ గుర్తుతో చూపుతాం. నెక్స్ట్ క్వశ్చన్. సమతల రేఖలకు సంబంధించి సరికాని అంశం? ఆన్సర్ ఇవి ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయి.
నెక్స్ట్ క్వశ్చన్, మనం నివసించే ప్రదేశంలో ఏ ఏ అంశాలున్నాయి? ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వీటిని ఏమంటారు? ఆన్సర్ భూస్వరూపాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రదేశం ఎత్తు, లోతు ఉన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడేవి. ఆన్సర్ పటాలు. నెక్స్ట్ క్వశ్చన్, పటాలు గురించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా భౌతికపరమైన వాటిని పటంపై చూపడానికి వేటిని ఉపయోగిస్తారు? ఆన్సర్ గుర్తులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ పటంలో ఢిల్లీని సూచించే గుర్తు ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చుక్క. నెక్స్ట్ క్వశ్చన్, పటంలో 150 మీటర్ల ఎత్తును ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ముదురు గోధుమ. నెక్స్ట్ క్వశ్చన్, నదిని ఏ గుర్తుతో సూచిస్తారు? ఆన్సర్ రేఖా గుర్తు. నెక్స్ట్ క్వశ్చన్, 0 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆన్సర్ సముద్ర మట్టం. నెక్స్ట్ క్వశ్చన్, మానచిత్రంలో ఆంధ్రప్రదేశ్ తీరాన ఉన్నవి ఏవి? ఆన్సర్ సముద్ర జలాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో సముద్ర మట్టం. ఆన్సర్ దాదాపు సమానం. నెక్స్ట్ క్వశ్చన్, దేనిని బట్టి కాంటూర్ రేఖలు వంకర టింకరగా ఉండవచ్చు? ఆన్సర్ భూస్వరూపం.